ఎప్పుడూ ఇచ్చే రెగ్యులర్ రిటర్న్ గిఫ్ట్స్ కాకుండా సంథింగ్ యూస్ఫుల్ అండ్ లైఫ్ టైం గుర్తుండిపోయే ప్లాన్ చేయాలి అనుకుంటే మై ఫస్ట్ చాయిస్ ఇస్ ఆల్వేస్ సిల్వర్. ఎస్ అండి, సిల్వర్ గిఫ్ట్స్ ని కూడా మనం మన బడ్జెట్ లోనే ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ రిటర్న్ గిఫ్ట్ వెనక ఒక క్యూట్ స్టోరీ లాగా ప్లాన్ చేసుకుంటాను. ఈ కుంకుమ భరణిని నేను నా సీమంతంలో రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చాను. సీమంతం అంటేనే ట్రెడిషనల్ ఫంక్షన్ కదా. ఇక ఈ సిల్వర్ ఫ్లవర్ ని చూసారా, మా బాబు క్రాడిల్ సెరమనీకి గిఫ్ట్ చేశాను. ఇక్కడ కనిపించే ఫ్లవర్స్ మా పాప క్రాడిల్ సెరమనీకి గిఫ్ట్ చేశాను. ఈ ఫ్లవర్స్ మనం దేవుడికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అందరూ రెగ్యులర్ గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అందుకోసమే అలా చూస్ చేసుకున్నాను. రిటర్న్ గిఫ్ట్ అంటే ఏదో ఒకటి ఇవ్వడమే కాదు, యూజ్ అయ్యేటివి ఇచ్చామనుకోండి, చూసిన ప్రతిసారి అది మెమరీగా గుర్తొస్తుంది. మనం ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నవి నేను వేరే వాళ్ళకి ఇచ్చినవి కొన్ని, నాకు మెమరీగా వచ్చినవి కొన్ని. నార్మల్ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామనుకోండి, అవి వేరే వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాం. కానీ ఇలాంటి సిల్వర్ అనుకోండి మనమే యూజ్ చేస్తాం, స్పెషల్లీ పూజకి యూజ్ చేస్తాం. ఇక్కడ చూసారా, ఇలాంటి ఫ్లవర్స్ అయితే మా సిస్టర్ ఎంగేజ్మెంట్ కి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చాను. అండ్ ఇంకొక సిస్టర్ హౌస్ వార్మింగ్ కి మాకు ఇచ్చారు. ఇక్కడ చూసారా, గణేష ఫ్రేమ్ ఎంత బాగుంది కదా. ఇది కూడా సిల్వరే అండి. నిజంగా వేస్ట్ అవ్వకుండా, ఎప్పటికీ పాడవకుండా లైఫ్ టైం ఉండే బెస్ట్ గిఫ్ట్స్ ఇవి. అండ్ రీజనబుల్ బడ్జెట్ లో కూడా వస్తాయి. సో నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఈ బడ్జెట్ ని చూసుకొని అందులోనే ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేయండి. మన ఛానల్లో అయితే చాలా చాలా మంచి టిప్స్ రాబోతున్నాయి. వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.